నమస్తే, ఓజే బిగ్ బైట్కు స్వాగతం. నేను మీ ముప్పు సాయి కుమార్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సుపరిచితమైన వ్యక్తి, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు మన ఇంటర్వ్యూ ఎక్కడో నల్లమల్ల అడవిలో నుంచి ఈరోజు ఉస్మానియా ప్రిన్సిపల్గా చేరిన మీ ప్రయాణం ఎలా కొనసాగింది సార్? ఓకే, ఇవాళ మీతో జర్నలిజం డిపార్ట్మెంట్ విద్యార్థులు నిర్వహిస్తున్న ఈ బిగ్ డిబేట్ కార్యక్రమంలో సంభాషిస్తున్నాను సమాజంతో, శ్రోతలతో. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఆర్ట్స్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. తెలంగాణకి ప్రతిబింబమైన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా విద్యార్థులు వారి ఆలోచనలు, వారి ప్రశ్నలు, వారి సందేహాలని మాట్లాడుకోవడానికి, సమాజంతో సంభాషించడానికి ఇదొక వేదికగా రూపొందించారు. ఈ నేపథ్యం నుంచి నేను ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండటం అనేది ఒక ప్రయాణం నుంచి మొదలయ్యింది. ఆ ప్రయాణం ఎక్కడి ప్రయాణం? నల్లమల్ల అడవులు. ఆయన ప్రస్తావన చేశాడు. నల్లమల్ల అడవులు అంటే మహబూబ్నగర్ జిల్లా, కర్నూలు జిల్లా, కొంత కడప, నల్గొండ, కొంత ప్రకాశం జిల్లా, ఇట్లా వ్యాపించి ఉన్న నల్లమల్ల అడవులు. ఆ నల్లమల్ల అడవుల్లో నుంచి ఒక మారుమూల గ్రామం అంబట్పల్లి అనే మారుమూల గ్రామం అడవులకి ఆనుకొని ఉంటుంది. ఏరంచు ఊరు అని లక్ష్మీనారాయణ అనే ఒక రచయిత పాట రాశాడు. ఏరంచు ఊరు, ఏరును ఆనుకొని ఉండే ఊరు. మాది నల్లమల్ల అంచు ఊరు, నల్లమల్లని ఆనుకొని ఉన్న ఊరు అంబట్పల్లి మా ఊరు. లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా. అక్కడ నుంచి ప్రయాణం ఇదొక సుదీర్ఘమైన ప్రయాణమే. ఈ 30 ఏళ్ళ ఈ ప్రయాణం ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఒడిదుడుకులు, వాటన్నిటినీ అధిగమిస్తూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ వరకు చేరుకున్నాను. ఇది సమాజం ఇచ్చిన గౌరవం, విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవం, విద్యార్థులు ఇచ్చిన గౌరవం. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కావాలని చాలామంది కోరుకుంటారు. వైస్ ఛాన్సలర్ కావాలని, యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కావాలని చాలామంది కోరుకుంటారు. కానీ దానికన్నా ముందు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కావాలని కోరుకుంటారు చాలామంది. అలాంటి ఒక అరుదైన అవకాశం బహుశా 1921లో ఆర్ట్స్ కాలేజ్ మొదటి ప్రిన్సిపాల్. 1921 అంటే 100 సంవత్సరాల నుంచి ఆర్ట్స్ కాలేజీకి ఉన్న ప్రిన్సిపాల్ అందరిలో అతి చిన్న వయసు ఉన్నటువంటి నాకు ప్రిన్సిపాల్ అవకాశం దక్కింది. అది తెలుగు డిపార్ట్మెంట్. సాధారణంగా తెలుగు డిపార్ట్మెంట్లో చదివే వాళ్ళు ప్రిన్సిపాళ్ళు కారు. మధ్యలో మా పెద్దలు సీనియర్ ప్రొఫెసరు ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారు డీన్గా ఉండి ఆ మధ్యలో ఇంకొక ప్రిన్సిపాల్కి బాధ్యతలు అప్పచెప్పే కాలంలో ఒక 15 రోజులు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నారు. కానీ నేను తెలుగు డిపార్ట్మెంట్ నుంచి సంపూర్ణంగా 6 నెలల కాలం పూర్తి చేసినటువంటి ప్రిన్సిపాల్గా మొదటి రికార్డు సృష్టించాను. కనుక ఇదంతా కూడా ఇది వైయక్తికమైన గొప్పతనం కాదు, నా వ్యక్తిగత గొప్పతనం కాదు. ఇది నా వెంట నడిచిన సమాజం, నన్ను తీర్చిదిద్దిన సమాజం, నన్ను నిలబెట్టిన సమాజం, విద్యార్థులు, వీళ్ళందరూ ఉంటేనే నేను. అయితే ఈ ప్రయాణం చేయడానికి సవాళ్ళు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటాయి. కొందరికి ఎక్కువ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. ఆ సవాళ్ళన్నీ కూడా అధిగమించడానికి ప్రతి సందర్భంలో నాకు తోడ్పాటు అందించిన, నాతో నిలబడిన, కష్టకాలాల్లో నాతో నిలబడిన నా విద్యార్థులనే ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. మీరు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా అయినాక తీసుకొచ్చిన మొదటి మార్పు, అలాగే ఇక ముందు తీసుకొచ్చే మార్పులు ఏంటి సార్? నేను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన తర్వాత మొట్టమొదలు అనుకున్నది ఏమిటంటే ఆర్ట్స్ కాలేజీలో క్లాసులు సరిగ్గా నడవాలి. ఇది నా లక్ష్యం. నేను బేసిక్గా టీచర్ను. చాలా సందర్భాల్లో వైస్ ఛాన్సలర్స్ చాలామంది వివిధ రకాల
పొజిషన్స్ తీసుకోమని అడిగారు. కానీ నేను ఎప్పుడూ పొజిషన్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నేను టీచర్ని కనుక. టీచింగ్, క్లాస్ రూమ్ టీచింగులో రోజు నిమగ్నమై ఉండటం నాకు చాలా ఇష్టం. తర్వాత యాజ్ ఎ టీచర్గా రాయటం నాకు ఇష్టం, ఉపన్యాసాలు ఇవ్వటం నాకు ఇష్టం. ఈ 3 పనులకి ఆటంకం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఎన్నడూ పొజిషన్స్ తీసుకోలేదు. వివిధ సందర్భాల్లో డైరెక్టర్ పొజిషన్స్ చాలా ఆఫర్ చేశారు 3-4 వైస్ ఛాన్సలర్స్. కానీ కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఆయన అడిగారు, 2-3 సార్లు అడిగారు, మీరు ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా తీసుకోవాలి అంటే మొదలు సంశయించాను నేను. అంటే నా అకాడమిక్స్కి, నా టీచింగ్కి, నా అధ్యయనానికి, నా రాతకి ఈ పొజిషన్స్ అడ్డొస్తాయి అనేది నాకు మొదటి నుంచి అభిప్రాయం ఉన్నది. కనుక అలా నా చదువు, నా రాత వెనకబడిపోతుందేమో, ఆగిపోతుందేమో, విరామం వస్తుందేమో అనే భయపడ్డాను. కానీ సార్ ఒత్తిడి చేశారు. ఆర్ట్స్ కాలేజ్ అంటే తెలంగాణ, ఆర్ట్స్ కాలేజ్లో క్లాసులు బాగా జరిగితే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ బాగుంది అని బయటకు ఒక సంకేతం వెళ్తుంది అన్నట్టు. అయితే ఆర్ట్స్ కాలేజీలో క్లాసులు జరగకపోవటం ఏమీ లేదు. ముందు కూడా ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ మంచి క్లాసులు జరుగుతాయి. నేను ప్రిన్సిపల్గా తీసుకోక ముందు కూడా మంచిగా క్లాసులు జరిగే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా తెలుగు డిపార్ట్మెంట్లోనే రోజు 30-35 మంది క్లాసులో కూర్చుంటారు. నేను రోజు క్లాస్ చెప్తూ ఉంటాను. జర్నలిజం డిపార్ట్మెంట్ కూడా రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. పక్కనే సైకాలజీ డిపార్ట్మెంట్ రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. హిందీ డిపార్ట్మెంట్ రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా 80% విద్యార్థులు హాజరై క్లాసులు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ 23 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 5-6 డిపార్ట్మెంట్సే క్లాసులు జరిగితే సరిపోదు కదా, 23 డిపార్ట్మెంట్స్ క్లాసులు జరగాలి, అప్పుడే కాలేజీ. కనుక ఫస్ట్ ఏమనుకున్నానంటే స్టూడెంట్స్ అసలు ఎందుకు కాలేజీకి రావటం లేదు, ఎందుకు క్లాసులు రన్ కావటం లేదు అనేది మొట్టమొదటి అంశంగా అనుకొని ఇది జరగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ విద్యార్థులతో మాట్లాడాలి, విద్యార్థి రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాలి, హెడ్స్తో మాట్లాడాలి, టీచర్స్తో మాట్లాడాలి అని వరుసగా మీటింగ్స్ పెట్టి మాట్లాడాను. చాలామంది టీచర్లు అందరూ క్లాసులు జరిగితే బాగుంటుంది, మిగతా డిపార్ట్మెంట్లో కూడా క్లాసులు జరగాలి అనే ఆలోచన వ్యక్తం చేశారు. హెడ్స్ కూడా అదే చెప్పారు. కనుక నేను మొదటి 2 నెలలు అది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేశాను. ఇవాళ చాలా సంతోషంగా చెప్పగలను, ఎందుకంటే నా దగ్గర డాటా ఉంది. ఈ సెమిస్టర్లో అంటే మార్చి 12వ తారీఖు నాడు ఈ సెమిస్టర్ మొదలైంది. ఈ సెమిస్టర్లో పర్సంటేజ్ చూస్తే 65%, 65 నుంచి 75% మధ్యలో ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 1000 మంది ఉన్నారు. మన ఇంటేక్ అంటే మన అడ్మిషన్ ఇప్పుడు ఆన్ రోల్లో ఉన్న పిల్లలు 1208 మంది అట్లా ఉన్నారు. 1208 మందిలో 1000 మంది 65 నుంచి 70% మధ్యలో ఉన్నారు. అంటే 80% నేను సక్సెస్ అయ్యాను 6 నెలల కాలంలో. సో విద్యార్థులు క్లాస్కి వస్తున్నారు, క్లాసులు జరుగుతున్నాయి. ఇంకొక 20% అటు ఇటుగా ఉన్నది, అది కూడా సెట్ అవుతుందని నమ్మకం నాకున్నది. మన టీచర్లు కూడా మంచి పాఠాలు చెప్తున్నారు. అయితే ఎందుకు నేను దీని మీద దృష్టి పెట్టాను, పిల్లలు క్లాస్కు రావాలనేది ఎందుకంటే అసలు క్లాస్ రూమ్ టీచింగే స్టూడెంట్ను ఎలివేట్ చేస్తుంది. పరిపక్వమైన ఆలోచనలు రావడానికి, జ్ఞానం పొందడానికి క్లాస్ రూమే వేదిక. యూట్యూబ్లు వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లు వచ్చాయి, ఫేస్బుక్లు వచ్చాయి, ట్విట్టర్లు వచ్చాయి, ఇంటర్నెట్ ఉన్నది, ఎక్కడైనా మెటీరియల్ దొరుకుతుంది, చదువుకోవచ్చు. పైగా ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ ద్వారా కూడా చాలా సమాచారం పొందొచ్చు. కానీ మానవ మెదడును మించిన యంత్రం ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు రాలేదు. యంత్రాలన్నిటినీ మానవ మెదడే సృష్టిస్తుంది. కనుక క్లాస్ రూమ్లో ఒక టీచరు అంటే మానవ మెదడు. ఒక టీచరు కేవలం యంత్రం ఒక పారాగ్రాఫ్ని ఇవ్వగలుగుతుంది, ఒక పోయంని ఇవ్వగలుగుతుంది. కానీ ఆ పారాగ్రాఫ్ పూరించలేని విషయాలు చాలా ఉంటాయి, అది టీచర్ మాత్రమే పూరించగలుగుతాడు. కనుక విద్యార్థికి సమగ్రమైన జ్ఞానం టీచింగ్ ద్వారా వస్తుంది అనేది బలంగా నమ్ముతాను నేను. టీచర్ కూడా విస్తృతంగా అధ్యయనం చేసి రావాలి. అట్లా అధ్యయనం చేసి రావటం మూలంగా ఒక 10 పుస్తకాలు చదివి రావటం, సొంత అనుభవం ద్వారా చెప్పడం, ఇవన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటి ద్వారా విద్యార్థులు జ్ఞానం పొందాలని నేను బలంగా నమ్ముతాను. కనుక ఆర్ట్స్ కాలేజీలో 9 గంటల నుంచి 1 గంట వరకు క్లాసులు జరుగుతాయి. కొన్ని జర్నలిజము, సైకాలజీ లాంటి డిపార్ట్మెంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, లైబ్రరీ సైన్స్ లాంటి డిపార్ట్మెంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్స్ ఉన్న డిపార్ట్మెంట్లు ఈవినింగ్ 5 వరకు ఉంటాయి. కానీ ఎక్కువగా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాక్టికల్స్ లేని డిపార్ట్మెంట్స్. అంటే ఎంత డ్యూరేషను 9 to 1 అంటే కేవలం ఒక 4 hours క్లాసులు.
4 అవర్స్ మాత్రమే కాలేజీలో విద్యార్థులు ఉండాలని అది ఆ ఆశయంతో పనిచేసాం, సక్సెస్ అయ్యాం. అయితే భవిష్యత్తులో మిగిలినది ఏమిటంటే కొద్దిమంది విద్యార్థులు నాకు అప్పుడప్పుడు కొందరు టీచర్ల విషయంలో క్లాస్కి వస్తున్నాం సార్, కానీ మాకు తగిన నాలెడ్జ్ కొందరు టీచర్ల ద్వారా పొందలేకపోతున్నాం అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇది కూడా నిజమే. ఇది లేకుండా చూడాలి. స్టూడెంట్ ఎప్పుడైనా క్లాస్ రూమ్కు పరిగెత్తుకొని వచ్చే ఒక ఆ స్థితి రావాలి. పరిగెత్తుకొని వచ్చే స్థితి రావాలంటే టీచరు అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వగలగాలి. ఫలానా టీచర్ క్లాసు వినలేకపోతే నేను నష్టపోతాను ఈరోజు అని అనుకోవాలి. నేను చూశాను. నేను నిజాం కాలేజీలో 8 ఏళ్ళు పనిచేశాను. 1.5 క్లాసు కూడా ఉండేది నాకు. సెకండ్ లాంగ్వేజ్, కేవలం నేను సెకండ్ లాంగ్వేజ్ అక్కడ వారంలో 2 క్లాసులు చెప్పేది. బిఏ చదివే పిల్లలకి సెకండ్ లాంగ్వేజ్ క్లాస్ ఉంటే 1.5 లంచ్ తర్వాత క్లాసుకు కూడా ఒక 200 మంది క్లాస్ నిండా ఉండేది. అంటే అట్లా టీచరు పాఠం వినాలని పరిగెత్తుకొని రావాలి. ఆ విధంగా టీచర్లు కూడా కష్టపడాలి. కష్టపడే విధంగా ప్రయత్నం చేస్తాను. మా సహచర అధ్యాపకులతో మాట్లాడి వాళ్ళు బాగా చదువుకొని వచ్చి పాఠం చెప్పే విధంగా ప్రయత్నం చేయవలసింది. దానితో పాటు ఈ కాలేజీ 30 ఏళ్ల కిందట దీనికి రెనోవేషన్స్ అయ్యాయి. 30-40 ఏళ్ల కిందట. ఈ మధ్యలో రెనోవేషన్స్ లేవు. మన వీసీ గారు వచ్చిన తర్వాత గవర్నమెంటు ఒక 500 కోట్లకు పైగా డబ్బు రిలీజ్ చేసింది. మొత్తం రెనోవేట్ అవుతూ ఉన్నది, కలరింగ్ అవుతున్నది. అది పూర్తి చేయాలని నా లక్ష్యంగా ఉన్నది. నేను వచ్చినాకనే అది మొదలుపెట్టాం. తర్వాత చాలా క్లాస్ రూమ్లో బెంచెస్ కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి పిల్లలు కూర్చోవడానికి. అది వర్క్ నడుస్తున్నది. తర్వాత ఈ కాలేజీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు చాలామంది ఉంటారు, కాలు లేని పిల్లలు. వాళ్ళు పైకి ఎక్కడం చాలా కష్టం. వాళ్ళకు ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. అదే టీచర్స్ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నడవడం కష్టం, మెట్లు ఎక్కడం కష్టం. లిఫ్ట్ ఒకటి పెట్టాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది. అది ప్రాసెస్లో ఉన్నది. ఈ 3 పనులతో పాటు పూర్తిగా కలరింగ్ చేయించడం, బెంచెస్ రిపేర్ చేయించడం, లిఫ్ట్ పెట్టించడం, తర్వాత టీచర్స్ మంచిగా పాఠాలు చెప్పేటట్టు మార్చడం, ఇవి నా ముందున్నటువంటి లక్ష్యాలు. ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీకి వచ్చే విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకొని వస్తున్నారు. వీళ్ళకు విశ్వవిద్యాలయాలు ఎందుకు ప్రైవేట్ రంగంలో స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పిస్తలేదు? దీంట్లో విశ్వవిద్యాలయ లోపం ఉందా? అయితే మనకి దగ్గరికి వచ్చే పిల్లలు మీరు అన్నట్లు పేద వర్గాల నుంచి వస్తారు, కొద్ది మిడిల్ క్లాస్ నుంచి వస్తారు కొన్ని డిపార్ట్మెంట్స్లో. అయితే మిడిల్ క్లాస్ నుంచి వచ్చే పిల్లలు నేను పరిశీలించినంత మేరకి ఏ డిపార్ట్మెంట్లో చేరుతున్నారనేది చూస్తే సైకాలజీలో చేరుతున్నారు, జర్నలిజంలో చేరుతున్నారు, కొద్దిమంది పొలిటికల్ సైన్స్లో చేరుతున్నారు. ఈ 3 డిపార్ట్మెంట్లో మిడిల్ క్లాస్ పిల్లలు చేరుతున్నారు. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కొద్ది ఎకనామిక్స్లో కూడా మిడిల్ క్లాసు ఒక 10% ఉంటుంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో పేద పిల్లలే వస్తున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి. అయితే సైకాలజీ డిపార్ట్మెంట్లో చేరిన పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. డిఎస్సిలో సైకాలజీ పోస్ట్ లేదు, జేఎల్ సైకాలజీ పోస్ట్ లేదు, డిఎల్ సైకాలజీ పోస్ట్ లేదు. మరి ఈ పిల్లలందరూ ఎక్కడ ఉపాధి పొందుతున్నారు అనేది ఆలోచిస్తే సైకాలజీ సబ్జెక్టుకు ఉండే విస్తృతమైన అవకాశాల వలన హాస్పిటల్స్లో, వివిధ సంస్థల్లో, విదేశాల్లో సైకాలజీ పిల్లలు అవకాశాలు పొందుతున్నారు. నాకు తెలిసి ఇక్కడ సైకాలజీ చదువుకున్న పిల్లలు ఎవరు కూడా ఖాళీగా లేరు. అంటే ఆ డిపార్ట్మెంట్కు ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత జర్నలిజం డిపార్ట్మెంట్ కూడా జేఎల్, డిఎల్ టీచర్ పోస్టులు జర్నలిజానికి లేవు. కానీ జర్నలిజం పిల్లలు కూడా వివిధ మీడియా సంస్థల్లో ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. మరి మిగతా డిపార్ట్మెంట్లు ఎందుకు వీటిని క్రియేట్ చేయటం లేదనే ఒక సవాలు మన దగ్గర ఉన్నది. నిజమే, అన్ని డిపార్ట్మెంట్లు దీన్ని తీసుకోవాలి. ప్రతి డిపార్ట్మెంటు అధ్యయనానికి, సబ్జెక్టుకి తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో జాబులు ఉంటాయి, దాంతోపాటు ప్రైవేట్ రంగంలో జాబులు ఉంటాయి. ఇప్పుడు మా తెలుగు డిపార్ట్మెంట్ ఉన్నది. మా తెలుగు డిపార్ట్మెంట్లో టీచర్ తెలుగు పండిట్ పోస్టులు ఉంటాయి, జేఎల్ ఉంటాయి, డిఎల్ ఉంటాయి. ఇవి కాకుండా పత్రికా రంగం, ఈ మధ్యకాలంలో చాలా పత్రికల్లో రిపోర్టర్లు కావాలని మొన్ననే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎడిటర్ పంపించాడు నోటిఫికేషన్, మీ నోటీస్ బోర్డులో పెట్టాం. అంటే మన పిల్లలకి ఆ పత్రికా రంగంలోకి వెళ్ళేటటువంటి నైపుణ్యాలు నేర్పడానికి ఇక్కడ సిలబస్ సరిపోయినట్లు లేదు.
నేర్పించాలంటే ఫస్ట్ ఈ రోజుల్లో ప్రతి విద్యార్థికి టైప్ రావాలి, కంప్యూటర్ టైప్ రావాలి. టైప్ వస్తేనే ఎక్కడైనా బతకగలుగుతాం ఏదో రంగంలో. కనుక టైప్ నేర్పించాలంటే ప్రతి డిపార్ట్మెంట్కి కనీసం ఒక 20 కంప్యూటర్లు ఉండాలి, ఒక ల్యాబ్ ఉండాలి. అదేవిధంగా జర్నలిజానికి సంబంధించిన రైటింగ్ స్కిల్స్ నేర్పించడానికి తెలుగు డిపార్ట్మెంట్లో ఒక పేపర్ ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియాకి రాయగలిగినటువంటి నైపుణ్యాలు కూడా నేర్పించాలి. యూట్యూబ్కి కంటెంట్ కావాలి, ఫేస్బుక్ కంటెంట్ కావాలి, రకరకాల మాధ్యమాల కంటెంట్ కావాలి. కంటెంట్ రైటర్స్ కూడా అవసరం. వాళ్ళకి తగిన సిలబస్ను మనం రూపొందించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో సంప్రదాయమైన ఉద్యోగాలతో పాటు ఇతరితర ఉద్యోగాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ప్రైవేట్ కంపెనీల్లో ఉండే ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ప్రైవేట్ కంపెనీల్లోకి వెళ్ళడానికి కావాల్సిన సిలబస్ను మనం మార్చాలి. అన్ని డిపార్ట్మెంట్లో, ఒక డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు పొందడానికి కావలసిన నైపుణ్యాలను డిపార్ట్మెంట్లు నేర్పించాలి. నేర్పించడానికి కావలసిన సబ్జెక్టు సిలబస్ను మార్చాలి. ఆ సిలబస్ మార్చాలంటే టీచర్స్ కూడా, ప్రొఫెసర్లు సీరియస్గా వర్క్ చేయాలి. సీరియస్గా వర్క్ చేయడంతో పాటు మన దగ్గర చాలా ఖాళీలు ఉన్నాయి కనుక ఖాళీలు భర్తీ అయ్యి కొత్త ఫ్రెష్ టీచర్లు వస్తే కూడా వీటన్నిటిని పూరిస్తారని నేను భావిస్తున్నా. ఒకసారి మీ పేరు వెనుకున్న చరిత్ర, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎదుర్కొన్న కులపరమైన ఇబ్బందులు కానీ ఇవన్నీ నేను ఎలా ఎదుర్కొని ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎదుగగలిగారు? నా పేరు కాసిం అనగానే అందరూ ముస్లిం అనుకుంటారు. చాలా సందర్భాల్లో చెప్పాను, కొన్ని వందల వేదికల మీద చెప్పాను. నాకు ఏ మత అభిప్రాయాల పట్ల నమ్మకం లేదు, ఏకీభావం లేదు. అట్లని ఎవరైనా మత అభిప్రాయాలను నమ్ముకుంటే నాకు భిన్న అభిప్రాయం కూడా లేదు. వాళ్ళు ఆయా మత అభిప్రాయాలను నమ్ముకునే హక్కు వాళ్ళకు ఉంది ప్రతి ఒక్కరికి. అది ఇస్లాం మతమైనా, క్రైస్తవ మతమైనా, జైన మతమైనా, బౌద్ధ మతమైనా, హిందూ మతమైనా, ఏ మతమైనా సరే వాళ్ళు వారి వారి మతాలని విశ్వసించే హక్కు వాళ్ళకు ఉన్నది, గౌరవిస్తారు. కానీ నాకు ఏ మత విశ్వాసాలు లేవు. అయితే ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఈ పేరు పెట్టారు. యాక్చువల్గా మేము భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నిర్మాణం ఏదైతే ఉంటుందో ఆ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉండే మాదిగ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. ఎస్సీ అంటాం మనం ఈ ప్రభుత్వ పరిభాషలో. షెడ్యూల్డ్ క్యాస్ట్లో మాదిగ కమ్యూనిటీ. మాదిగ కమ్యూనిటీలో పుట్టినటువంటి నాకు ఈ పేరు, మా ఊరిలో పీర్ల పండుగ నడుస్తుంది, బాగా జరుగుతుంది పీర్ల పండుగ. ఊరిలో కాసిము పేరు ఉంటుంది. ఆ కాసిం అనే పేరుకు చాలా మహిమ ఉంటుందని నమ్ముతారు అందరూ. కనుక చాలామంది మా ఊళ్ళో ఆ పేరు పెట్టుకుంటారు. ఆ విధంగా నా పేరు కూడా కాసిం అని పెట్టుకున్నారు. అయితే మా అమ్మ నాన్న పేరు పెట్టుకున్నారు కనుక వాళ్ళేం చదువుకోలేదు, నిరక్షరాస్యులు. ఈ పేరు పెట్టుకోవడం మూలంగా వచ్చే కష్టాలు నష్టాలు ఏమిటి వాళ్ళకి తెలియదు, పేరు పెట్టుకున్నారు. కానీ పేరు వలన చాలా సమస్యలు నేను ఎదుర్కొన్నాను. ముస్లిం అనేది అంటే నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నా, నేను జస్ట్ పేరు పెట్టుకుంటేనే ముస్లిం అనేటటువంటి భావనని, చాలా సమస్యల్ని దాని ద్వారా ఎదుర్కొన్నాను. నిజంగా భారతదేశంలో ముస్లింలు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆలోచిస్తే, అంటే ఆయా మతంలో పుట్టడం మూలంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ క్రమంలో అడ్మిషన్ సందర్భంలో కావచ్చు, ఉద్యోగం సందర్భంలో కావచ్చు, లేదా నేను మామూలుగా విస్తృతంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటా కనుక యూట్యూబ్లలో నా ఉపన్యాసాలు వస్తుంటాయి కనుక కింద కామెంట్స్ వస్తూ ఉంటే చూస్తారు, నీవు ముస్లిం కదా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు. నిజానికి నాకు నవ్వు వస్తుంటుంది అట్లాంటి వాళ్ళ కామెంట్స్ చూసినప్పుడు. నువ్వు హిందూ మతంని వ్యతిరేకిస్తావు, ముస్లిం కనుక అనేటోళ్ళు ఉంటారు. సరే, ఏది ఏమైనా నా తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు వాళ్ళు చదువు సంధ్య లేకుండానే లౌకికవాదంగా ఆలోచించారు. భారతదేశం లౌకిక దేశం. పేరు ఏ పేరైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది, పెట్టుకోవచ్చు. అట్లా నా పేరు మార్చుకోమని చాలామంది నాకు సూచించారు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే నాకు చాలా తీవ్రమైన ప్రాబ్లం వచ్చింది. ఒక విద్యార్థి సంఘానికి నాకు ఘర్షణ ఏర్పడి వాళ్ళు నన్ను హత్య చేయడం వరకు కూడా వెళ్ళారు. అట్లాంటి సందర్భంలో మా ప్రొఫెసర్లు అందరూ నిజాం కాలేజీలో డిగ్రీ చేస్తున్నప్పుడు పేరు మార్చుకోమని అప్లికేషన్ ఫామ్ కూడా తెచ్చిచ్చింది మా మేడం, అన్నమ్మ మేడం అని మా తెలుగు చెప్పేవారు.
అప్లికేషన్ ఫామ్ తెచ్చిస్తే నేను అప్పుడు చెప్పాను, మేడం మా అమ్మ నాన్న ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు పెట్టుకున్న పేరును నేను మార్చుకోను, ఇదే పేరుతో కంటిన్యూ అవుతాను. ఒక రకంగా నా పేరులో ఉండే ఆ ప్రత్యేకత కూడా సమాజంలో నేను నిలబడడానికి కూడా ఉపయోగపడింది. సో అట్లా సమాజంలో అట్టడుగున పుట్టాము కనుక పేరు వలన వివక్ష అనుభవించాను. అదేవిధంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది తప్పనిసరిగా వివిధ సందర్భాల్లో. అయితే ఒక రకంగా మా ఊరిలో చిన్నప్పుడు చాలా గ్రామాల్లో ఉన్నటువంటి చాలా క్రూరమైన అణిచివేత, క్రూరమైన వివక్ష మా గ్రామంలో లేదు. మా గ్రామంలో అన్ని కులాలు పేర్లు పెట్టుకొని వరుసలు పెట్టుకొని పిలుచుకునే ఒక వాతావరణం నుంచి వచ్చాను. కాకపోతే ఇంట్లోకి వెళ్ళి వేరే కులాల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయటం, నీళ్లు తాగటం అనేది ఉండేది కాదు. ఎప్పుడైనా నీళ్లు దప్పికేసి నీళ్లు అడిగితే పైనుంచి పోసేవాళ్ళు మాకు. బీసీలైనా ఓసీలైనా చెంబులో నీళ్లు లేదా గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి లేదా కుండలో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా పైనుంచి పోస్తే మేము ఇట్లా దోశలు పట్టుకొని తాగేది. ఆ వివక్ష అనుభవించాను మా ఊరిలో. కానీ మరీ మనుషులు ముట్టుకోకుండా దూరంగా ఇట్లా ఉండి ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకోకుండా ఉండే పరిస్థితి లేదు. అందరం రెడ్లను కూడా మేము వరుస పెట్టి పిలుస్తాం, బావ బావమరిది అని పిలుస్తాం, అంకుల్ అని పిలుస్తాం. అట్లాంటి ఒక వాతావరణం ఉంది. కానీ నీళ్ళ దగ్గర మాత్రం అనుభవించాను. తర్వాత ఊరు దాటి వచ్చాక మేము చదువుకునే చోట పెద్దగా కులపరమైన వివక్ష నేను ఎదుర్కోలేదు. ఎందుకంటే నేను చదువుకున్నది రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. రెసిడెన్షియల్ స్కూల్లో మాకు టీచర్లు తమ పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని. ఎక్కడ కూడా అది ఎదుర్కోలే. అయితే డిగ్రీకి వచ్చిన తర్వాత మాత్రం ఇది మొదలైంది. యూనివర్సిటీకి వచ్చినాకనే మొదలైంది. స్కూల్ లెవెల్లో ఎక్కడ అలాంటి పరిస్థితి రాలే నాకు. డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఉద్యోగము, సామాజిక జీవితము ఈ క్రమంలో చూస్తున్నా నేను. ఉదాహరణకి ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో తెలుగు డిపార్ట్మెంట్లో ఒకరిద్దరు, తర్వాత నేను సీనియర్ ప్రొఫెసర్ని తెలుగు డిపార్ట్మెంట్లో మొత్తం తెలంగాణ స్టేట్లో. కానీ చాలా చోటికి నన్ను పిలువరు. సీనియర్ ప్రొఫెసర్ అంటే రిక్రూట్మెంట్స్లలో సీనియర్ ప్రొఫెసర్ను పిలుస్తారు ఖచ్చితంగా. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈవెన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నా జూనియర్స్ కూడా వెళ్తారు, కానీ ఇప్పటి వరకు నన్ను అక్కడికి ఎంటర్ కానివ్వలేదు. యూజీసీ ఉంటుంది, యూజీసీలో చాలా ఉంటాయి తెలుగు సంబంధించి. ఇప్పటి వరకు యూజీసీ వాళ్ళు నన్ను పిలవలేదు. నా జూనియర్స్ని కూడా పిలుస్తున్నారు కానీ నన్ను పిలవలే. తర్వాత కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది. కంటెంట్ రైటర్స్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కంటెంట్ రైటింగ్ రాస్తా, అంటే సబ్జెక్టుకు సంబంధించిన మెటీరియల్ రాయటం. ఇప్పటి వరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక్క పాఠం కూడా నా చేత రాయించలేదు. సబ్జెక్ట్లో నా నాలెడ్జ్ ఏందో ప్రపంచానికి అంతా తెలుసు. నేను రాసిన పుస్తకాలు రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి మన దగ్గర. ఉస్మాన్ యూనివర్సిటీలోనే నేను చేసినటువంటి నా పిహెచ్డి వర్క్ ఒక పేపర్ ఉంది ఇక్కడ. కానీ అంటే ఆయా చోట్ల కొందరు వ్యక్తులు ఉంటారు, ఆ వ్యక్తులు నన్ను అక్కడికి ఎంటర్ కానివ్వరు. ఇది ఓపెన్గా తెలుస్తుంటుంది. కొన్ని మీటింగులు పెడతారు, సెమినార్లు జరుగుతుంటాయి. ఆ సెమినార్లకు నన్ను పిలువరు. అక్కడున్న కొందరు వ్యక్తులు ఎవరో నా ఫ్రెండ్సో లేకపోతే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటే తప్ప నన్ను పిలువరు. ఇదంతా కూడా నేను ఏమనుకుంటాను, వ్యక్తుల ఇష్టాలు అనుకోను నేను. ఇది ఒక రకమైన డిస్క్రిమినేషన్ సమాజంలో. ఈ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఇంటలెక్చువల్ డిస్క్రిమినేషన్. ఇది నేను ఆల్రెడీ అకాడమిక్ అన్టచబిలిటీ అని బుక్ రాశాను. ఇవన్నీ గమనించి చాలామంది నాతో పాటు పనిచేసే టీచర్లు కూడా మన ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళ అనుభవాలు ఏమిటి, దళిత టీచర్ల అనుభవాలు ఏమిటో తీసుకొని అకాడమిక్ అన్టచబిలిటీ అని బుక్ రాశాను. ఆ బుక్ అది ప్రింట్ అయిన 2-3 నెలలకే మొత్తం కాపీలు అమ్మడపోయినాయి. మళ్ళీ రీప్రింట్ 3 ఏళ్ళ నుంచి 2000 సంవత్సరంలో వచ్చింది. అది 2020 జనవరిలో వచ్చింది. 3 నెలల్లో కాపీలు అమ్మడపోయాయి. చాలామంది అడుగుతున్నారు, మళ్ళీ రీప్రింట్ వేయలేకపోయాను. ఇట్లా అకాడమిక్ అన్టచబిలిటీ, ఇంటలెక్చువల్ అన్టచబిలిటీ అనేది కొనసాగుతూ ఉంటుంది సమాజంలో. అది నేను ఫేస్ చేస్తూ ఉన్నా. అయినా నేను సబ్జెక్టును నమ్ముకున్నాను, సమాజాన్ని నమ్ముకున్నాను. నాలో ఉన్న సబ్జెక్టును ఎవడెక్కడికి తీసుకెళ్ళలేడు. గురంజేశ్వర్ రాశాడు, కులమతాలు గీసుకున్న గీతలదొచ్చి, కులమతాలు గీసుకున్న గీతలదొచ్చి పంజరాన పట్టువడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించే తిరుగులేదు విశ్వనరుడా.
ఈ లోకం నన్ను ఎట్లా నిర్ణయించినా నేను విశ్వనరుణ్ణి. గుర్రం జాషువా ఎట్లా విశ్వనాడు, నేను కూడా విశ్వనరుణ్ణి. ఇవాళ నేను మాట్లాడే మాట అమెరికాలో ఉన్న వాళ్ళు వింటారు. యూట్యూబ్లో నేను ఏది మాట్లాడినా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. కనుక ఇక్కడున్న ఈ కులమతాలు గీసుకున్న ఈ గీతల్లో వీళ్ళు నన్ను బంధించాలనుకున్నా ఇవాళ యూట్యూబ్ వలన వాడెవడో యూట్యూబ్ కనిపెట్టినవాడు మహానుభావుడు మనకి దండం పెట్టాలి. ఆ యూట్యూబ్ వలన ప్రపంచమంతా నా జ్ఞానాన్ని వింటుంది కదా. అయితే మనం వివక్ష పూరిత సమాజంలో జీవిస్తున్నాం కనుక ఆ సమాజం మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరి వినా నాకు ద్వేషం లేదు, అట్లని నన్ను పిలవని వాళ్ళ వినా, నన్ను ఎంటర్ కాని వాళ్ళ వినా నాకు ద్వేషం లేదు. వారి మెచ్యూరిటీ అంతే అనుకుంటా. మనుషులు పెరుగుతారు, వయసు పెరుగుతుంది. మనుషులు పెరుగుతారు, వయసు పెరుగుతుంది. మెదడు పెరగకపోతే మనం ఏం చేస్తాం? మెదడు పెరగలేదు వాళ్ళకి. కనుక ఆ మెదడు పెరిగే వరకు బైబిల్లో ఒక మాట ఉన్నది, వారేమి చేయుచున్నారో వారికి ఎరకలేదు. పరిశుద్ధాత్మగా ఓ నా ప్రభువా, వారేమి చేయుచున్నారో వారికి ఎరకలేదు, పాపులను మన్నించు అని ఉంటుంది కదా. కనుక వారేమి చేయుచున్నారో వారికి ఎరకలేదు అనుకుంటా నేను, అంతే. దట్స్ ఆల్. స్టూడెంట్ ఎలక్షన్స్ ఎప్పుడో జార్జ్ రెడ్డి సమయంలో జరిగిన ఎలక్షన్స్. సో మళ్ళీ ఇంతవరకు స్టూడెంట్ ఎలక్షన్స్ యూనివర్సిటీలో జరగట్లేదు లేదు. ఇంకోటి ఏంటంటే రేపటి రాజకీయ నేతలు విద్యార్థుల నుంచే ఎదుగుతారు. సో ఉస్మానియా అనేది ఒక తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. సో ఇక్కడ నుంచి రాజకీయాలు ఎలా ఉండాలి, ఎలా పోటీ చేయాలి, ఎలా పని చేయాలని ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన స్థలం ఇది. సో విద్యార్థి ఎన్నికలు ఎందుకు జరగడం లేదు యూనివర్సిటీలో? సో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరగాలనేది నా ప్రధానమైన ఆలోచన. ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన పెడుతూ ఉన్నాను. ప్రభుత్వం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజుల్లో చెప్పారు, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉంటేనే రాజకీయాల్లోకి కొత్త తరం వస్తుంది అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద ఆలోచించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే విద్యార్థి సంఘాల ఎన్నికలు 1985 వరకు ఇక్కడ ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ ఎన్నికల్లో ఒక చిన్నపాటి ఘర్షణ జరగటం మూలంగా ప్రభుత్వము ఆ ఎన్నికల్ని బ్యాన్ చేసింది. అది సరైంది కాదు. ఎన్నికల్లో ఘర్షణ జరిగితే బ్యాన్ చేయవలసిన పరిస్థితే వస్తే మనకి సాధారణ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరుగుతాయి. విపరీతమైన ఘర్షణ జరుగుతుంది, మనుషులు చచ్చిపోతారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఆ ఎన్నికల సందర్భంలో ఒక 50 మంది వరకు చనిపోతూ ఉంటారు. మరి అట్లంటే ఎన్నికల్ని లేకుండా చేయాలి, ఏ ఎన్నిక లేకుండా చేయాలి. కనుక విద్యార్థి సంఘాల ఎన్నికలే లేకుండా చేయటం వలన ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే, నిరంతరం ఎన్నికలు ఉంటే యూనివర్సిటీలో ఒక అకాడమిక్ డైలాగ్ నడుస్తుంది, ఒక డిస్కోర్స్ ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్నికలు నడుస్తున్నాయి ఇప్పటికీ. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. జేఎన్యూలో కూడా ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. కనుక అట్లా మనం ఆలోచించినప్పుడు స్టేట్ యూనివర్సిటీలో ఎన్నికలు ఎందుకు జరగకూడదు? ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి. దానివలన విద్యార్థులు వివిధ అంశాల మీద విస్తృతంగా చర్చించుకుంటారు, ఎలివేట్ అవుతారు. భవిష్యత్తు తరానికి కావలసిన ఒక రాజకీయ వాతావరణం తయారవుతుంది. ఇవాళ రాజకీయాల్లో మంచి లీడర్స్ లేరు అనుకుంటున్నాం మనం, సమాజాన్ని పట్టించుకునే లీడర్ లేడు అనుకుంటున్నాం. కనీసం అసెంబ్లీలలో, పార్లమెంట్లలో మంచిగా మాట్లాడే లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే మనం వేళ్ళ మీద లెక్క పెట్టవలసి వస్తుంది. నాలెడ్జ్తో మాట్లాడట్లేదు. అంటే నాలెడ్జ్తో మాట్లాడాలంటే ఎన్నికల్లో పాల్గొనే నాయకులు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలంటే విశ్వవిద్యాలయాలు చదువుకున్న నాయకులు ఇక్కడ నుంచి ఎన్నికల్లోకి వెళ్ళాలి. కనుక మన రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే విద్యార్థి సంఘం ఎన్నికలు ఉండాలి. ఆ విద్యార్థి సంఘం ఎన్నికల ద్వారా మాత్రమే సరైన నాయకత్వం సమాజానికి అందుతుందని నేను కోరుకుంటున్నాను. మీరు ప్రిన్సిపల్గా ఉన్న హయాంలో అవి జరుగుతాయని నమ్మకం? అంటే ఇది ప్రిన్సిపాల్ తీసుకునే నిర్ణయం కాదు. ప్రభుత్వం ఎలక్షన్స్ని
యూనివర్సిటీస్లలో కాలేజీలలో ఎలక్షన్స్ని బ్యాన్ చేస్తూ ఒక జీవో తీసింది కనుక మనం ఆ జీవోకు వ్యతిరేకంగా చేయలేము. గవర్నమెంటే ఆ జీవోని ఎత్తేస్తూ ఇంకో జీవో తీయాలి. ఆల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవచ్చు అని జీవో తీసినప్పుడు అప్పుడు మన ఆర్ట్స్ కాలేజీలో కూడా మనం నిర్వహించవచ్చు. అయితే ఒక ఆలోచన ఉంది రఫ్గా, అంటే విద్యార్థులు అంగీకరిస్తే చేయొచ్చు, ఒక ప్రయోగంగా చేయొచ్చు. అది మన ఆర్ట్స్ కాలేజీలో ఒక 1500 మంది విద్యార్థులు ఉంటారు, స్కాలర్స్ ఇంకొక 200 మంది ఉంటారు. ఈ స్కాలర్స్ అండ్ పీజీ స్టూడెంట్స్ కలిసి కూర్చొని మనం ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుందాం ఆర్ట్స్ కాలేజ్కి. 1500 మందికి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఇట్లా ఒక టీంని ఎన్నుకుంటే ఏమైనా విషయాలు ఉంటే డైరెక్ట్గా ప్రిన్సిపాల్ దగ్గరికి, వీసీ దగ్గరికి వెళ్ళి ఈ టీం మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక అట్లాంటి ఒక ఆలోచన ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులు ముందుకు వస్తే చేయొచ్చు అనే ఆలోచన ఉంది నాకు. ఇప్పుడు విద్యార్థి సంఘాలు ఉంటాయి, ఇక్కడ పనిచేసే విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ ఉంటుంది, ఎస్ఎఫ్ఐ ఉంటుంది, ఏఎస్ఎఫ్ ఉంటుంది, పీడిఎస్యు ఉంటుంది, తర్వాత బిఎస్ఎఫ్ అనే సంఘం ఉంటుంది, బీసీ విద్యార్థి సంఘం ఉంది, ఎంఆర్పిఎస్కు సంబంధించిన ఎంఎస్ఎఫ్ అనే విద్యార్థి సంఘం ఉన్నది, మాలమానాడుకు సంబంధించిన హంస అనే విద్యార్థి సంఘం ఉన్నది. అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. తెలంగాణ బీఆర్ఎస్కి అనుబంధంగా బీఆర్ఎస్వి అనే విద్యార్థి సంఘం ఉంది, ఎన్ఎస్వి అనే విద్యార్థి సంఘం ఉన్నది. ఇన్ని పార్టీలకి అనుబంధంగా విద్యార్థి సంఘాలు, సంఘాలకు అనుబంధంగా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏం కోరుకోవాలంటే స్టూడెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అనే ప్రపోజల్ ముందుకు తీసుకురావాలి. ఆర్ట్స్ కాలేజీలో ఉన్న వీళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, మీరందరూ ఈ విద్యార్థి సంఘాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, అంటే బోనఫైడ్ స్టూడెంటే ఎన్నికల్లో పాల్గొనాలి, బోనఫైడ్ స్టూడెంటే ఎలక్ట్ కావాలి. అప్పుడు దాని ఫలితం ఏమొస్తుంది, వాళ్ళు విద్యార్థి సమస్యల మీద ఆలోచన చేయటము, చర్చ చేయటము, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వటము, ప్రిన్సిపాల్కి ఇవ్వటము, వైస్ ఛాన్సలర్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. కనుక ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఆర్ట్స్ కాలేజీలో ఏమైనా సాధ్యమైతే ఒక చిన్న ప్రయోగంగా ఈ అకాడమిక్ ఇయర్ చేద్దామనే ఒక ఆలోచన ఉంది, చూద్దాం. మీ అందరు సహకరిస్తే చేయొచ్చు. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా ఏ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న క్వాలిటీ ఇక్కడ ఎందుకు వెనుకబడుతుంది? దీనికి ఉస్మానియా అస్తిత్వమే కోల్పోయే రోజులు వస్తున్నాయి. వేరే ప్రైవేట్ యూనివర్సిటీలకు పోటీగా ఉస్మానియాకి ఎదుగుతున్నాయి, కానీ రేపటి రోజున ఉస్మానియా అస్తిత్వం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. నిజమే, ఉస్మానియా యూనివర్సిటీ చాలా అద్భుతమైన అకాడమిక్ రికార్డ్స్ నెలకొల్పింది, రీసెర్చ్ని చేసింది, ఎందరో మేధావులను అందించింది. కానీ ఇవాళ నిరాశ కలిగే పరిస్థితులకు నెట్టబడ్డది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తెలంగాణ సమాజం మీద ఉంది, తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది, విద్యార్థుల మీద, అధ్యాపకుల మీద ఉన్నది. సెంట్రల్ యూనివర్సిటీకి అన్ని యూనివర్సిటీస్లో, చాలా యూనివర్సిటీలో లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఓయూలో ఉంది. ఇంత అద్భుతమైన ఆర్ట్స్ కాలేజ్ ఏ యూనివర్సిటీకి లేదు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ యూనివర్సిటీకి లేదు. దాదాపు 1600 ఎకరాల భూమి ఉస్మానియా యూనివర్సిటీకి కలిగి ఉంది. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ కూడా 10 ఎకరాలు, 15 ఎకరాలు, 5 ఎకరాల్లో యూనివర్సిటీలు కడుతున్నారు. 1600 ఎకరాల భూమి అంటే ఇది చిన్న విషయం కాదు. అంటే దీనికి సంబంధించిన వనరులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కావాల్సింది ఏమిటి అంటే బడ్జెట్ కావాలి. సెంట్రల్ యూనివర్సిటీ బడ్జెట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బడ్జెట్ అందాజ చెప్తున్నా నేను, 1000 కోట్లు ఉంటుంది సంవత్సరానికి. అక్కడ చదివే విద్యార్థులు 4000 మంది. దానికి ఇతరత్ర అనుబంధ కాలేజీలు ఉండవు. ఉస్మానియా యూనివర్సిటీ బడ్జెట్ 500 కోట్లు. ఇక్కడ చదివే విద్యార్థుల సంఖ్య, యూనివర్సిటీ లోపల చదివే విద్యార్థులే దాదాపు 20,000 మంది ఉంటారు. మళ్ళీ నిజాం కాలేజీ, సైఫాబాద్ కాలేజీ, కోటి ఉమెన్స్ కాలేజీ, సికింద్రాబాద్ కాలేజీ, ఇవన్నీ కలిపితే ఇంకొక 20,000 మంది ఉంటారు. అంటే యూనివర్సిటీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు 40,000 మంది విద్యార్థులు ఉంటారు. కానీ ఇక్కడ ఉండే బడ్జెట్ 500 కోట్లు. సెంట్రల్ యూనివర్సిటీలో చదివే 4,000 మందికి 1000 కోట్లు, ఇక్కడ 40,000 మందికి 500 కోట్లు. ఈ 500 కోట్లు జీతాలకే సరిపోవు. అందుకే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరిగ్గా ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటే 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి ఎవ్రీ ఇయర్. ఒక 5 సంవత్సరాలు ఈ బడ్జెట్ని ఇస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు 5 స్టార్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ 5 స్టార్ యూనివర్సిటీ అంటారు, ఓయూను కూడా 5 స్టార్లో నిలబెట్టవచ్చు. తర్వాత ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు, పర్మనెంట్ అధ్యాపకులు 330 340 ఉన్నారు. 1260 మంది ఉండాలి. 1260 మందిలో
600 మంది సగం అనుకుంటే 300 మంది ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు అంటే పావు భాగం ఉన్నారు. మరి పావు భాగం ఉండి ఎట్లా పాఠాలు చెప్తారు? నాణ్యమైన విద్య ఎట్లా వస్తుంది? విద్యార్థులు నాణ్యమైన పరిశోధన ఎట్లా వస్తుంది? కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దీన్ని వాడుకోవాలంటే బడ్జెట్ కావాలి, ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాలి. ఖాళీలు సెంట్రల్ యూనివర్సిటీలో ఏముంటుందంటే ఒక పోస్టు ఖాళీ అయిందంటే ఇవాళ రిటైర్డ్ అవుతున్నారు అనుకోండి, ఈ జూలై 31 తారీఖు నాడు 30వ తారీఖు నాడు రిటైర్డ్ అయితే ఒక ప్రొఫెసర్ 6 నెలల ముందే ఈ ఖాళీలన్నిటిని నోటిఫై చేస్తారు వాళ్ళు. ఈ రిటైర్డ్ కాగానే వెంటనే ఇంకొక ప్రొఫెసర్ అక్కడికి వచ్చి చేరతాడు. కానీ మన దగ్గర రిటైర్డ్ కావటమే మళ్ళీ వచ్చి చేరటం లేదు. గత 10, 15, 20, 30 సంవత్సరాలుగా రిటైర్డ్ అవుతూ పోతూ ఉన్నారు, లేరు. కనుక ఈ యూనివర్సిటీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, తగిన నిధులు ఉండాలి, పాఠం చెప్పే ప్రొఫెసర్లు ఉండాలి. ఈ 3 ఉంటే నిలబెట్టవచ్చు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తగిన నిధులు లేవు, సరైన ప్రొఫెసర్లు లేరు. ఈ రెండింటిని ప్రభుత్వం చేయాలని నేను కోరుకుంటున్నాను. చేస్తే మన దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారు. చాలా మేధస్సు కలిగిన విద్యార్థులు ఉన్నారు, కష్టపడి చదివే విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు సూరి భగవంతం గారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఆ ఫిజిక్స్లో అత్యున్నతమైన ప్రమాణాలు నెలకొల్పారు. తెలుగు డిపార్ట్మెంట్లో నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు పొందారు. వారు రాసిన పిహెచ్డి థీసిస్ ఇప్పటికీ రెఫరెన్స్ బుక్గా ఉంది. బిడుదురాజు రామరాజు గారు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో హనుమంతరావు గారు, సిహెచ్ హనుమంతరావు గారు ప్రణాళిక బోర్డులో మెంబర్గా ఉన్నాడు. ప్రధానమంత్రికి సలహాలు ఇచ్చే, ఆర్థిక సలహాలు ఇచ్చేటటువంటి ఎంతోమంది మేధావులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ హెచ్ ఇండెక్స్ అని ఉంటుంది సైన్స్ వాళ్ళకి. హెచ్ ఇండెక్స్ చాలా 30, 40 హెచ్ ఇండెక్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అంటే మెరిట్ లేదని కాదు, మెరిట్ ఉంది, దానికి సరిగ్గా మెరిట్ను ఉపయోగించే వనరులు నిధులు లేకపోవటం మూలంగా, సరైన అధ్యాపకులు లేకపోవటం మూలంగా సమస్య ఎదుర్కొంటుంది. ప్రభుత్వం దృష్టి పెడితే మనం కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. క్లోజ్డ్ క్యాంపస్ గత కొద్ది రోజులుగా ఉస్మానియా విద్యార్థుల నుండి ఒత్తిడి బాగా పెరుగుతుంది. సో నాన్ బోర్డర్ల సమస్య, బస్తీ వాళ్ళ సమస్య, ఇక్కడ ఉన్న అమ్మాయిలకు సెక్యూరిటీ ఇబ్బంది కలగడం. సో క్లోజ్డ్ క్యాంపస్ మీద మీ అభిప్రాయం ఏంటి? నా మొదటి లక్ష్యం, నా కళ, ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్డ్ క్యాంపస్ కావాలన్నది నా కళ. ఆ కళను నెరవేర్చుకోవడానికి నేను ఎంత ప్రయత్నమైనా చేశాను ఆల్రెడీ. నేను ప్రిన్సిపాల్ కాకముందే క్లోజ్డ్ క్యాంపస్ మీద చాలా సందర్భాల్లో మాట్లాడితే కొందరు స్వార్థపరులు నా మీద ఫేస్బుక్లలో, తర్వాత వాట్సాప్లలో దాడి చేశారు. ఈ స్వార్థపరులు యూనివర్సిటీ విద్యార్థులు కాదు. ఉస్మానియా యూనివర్సిటీని తమ వ్యక్తిగతమైన లాభాల కోసం, వ్యక్తిగతమైన ప్రయోజనం కోసం, వాళ్ళ సెటిల్మెంట్స్ కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం వాడుకునేటోళ్ళు కొందరు ఉన్నారు. వీళ్ళకి క్లోజ్డ్ క్యాంపస్ సిస్టమ్ లేదు. క్లోజ్డ్ క్యాంపస్ అయితే వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు. వన్స్ విద్యార్థి యూనివర్సిటీ ఎందుకు ఉండాలి? విద్యార్థి చదువుకోవడానికి ఉండాలి, విద్యార్థికి మంచి హాస్టల్ వసతి ఉండాలి, విద్యార్థి మేధస్సు సంపాదించుకోవాలి, ఉపాధి తీసుకొని బయటికి వెళ్ళాలి. ఇది విద్యార్థి. ఈ క్రమంలో విద్యార్థులందరూ సమాజం గురించి ఆలోచించాలి, చర్చలు చేయాలి, పోరాటాలు చేయాలి. రైతులకు ఏమన్నా అన్యాయం జరిగినా, పేదలకు అన్యాయం జరిగినా, కార్మికులకు అన్యాయం జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా, ప్రజలకు అన్యాయం జరిగినా యూనివర్సిటీ స్పందించాలి. ఈ స్పందించడానికి రూమ్ నెంబర్ 57లో సెమినార్ హాల్లో విస్తృతమైన చర్చలు చేయాలి. ఒక విషయం మీద చర్చలు చేసి ప్రభుత్వానికి తెలియజేయాలి. అది కూడా కానప్పుడు ఒక ధర్నా చేయాలి, ఒక సభ పెట్టాలి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. ఇది ఒక పద్ధతి ప్రకారం అకాడమిక్గా చేయాలి. ఇట్లా చేయటం మూలంగా ఏమవుతుంది? మనలో మేధస్సు పెరుగుతుంది, సమాజానికి ప్రయోజనం జరుగుతుంది, ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఇవి చెయ్యకుండా ఈ యూనివర్సిటీలో బర్త్డేలు చేస్తారు, రాజకీయ నాయకుల బర్త్డేలు చేస్తారు. అసలు ఉస్మానియా యూనివర్సిటీకి రాజకీయ నాయకుడికి ఏంటి సంబంధం? ఇది నా ప్రశ్న. ఎన్నడూ లేదు ఇలాంటిది. నేను 30 ఏళ్ళ నుంచి యూనివర్సిటీలో ఉన్నా. 30 ఏళ్ళ కాలంలో ఎన్నడూ లేనటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడింది. వేరే యూనివర్సిటీలలో రాజకీయ నాయకుల కటౌట్లు ఉండేటివి, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ వెళ్తే. కానీ తెలంగాణలో అట్లాంటి వాతావరణం లేదన్నాడు కూడా. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? ముఖ్యమంత్రుల బర్త్డేలు, గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ బర్త్డేలు, ఎమ్మెల్యేల బర్త్డేలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ బర్త్డేలు.
ఈ బర్త్డేలు ఇక్కడ ఎందుకు జరుపుతున్నారు, ఏమిటి ప్రయోజనం, దాని వలన యూనివర్సిటీకి ఒరిగేది ఏమిటి అనేది నా క్వశ్చన్. కనుక యూనివర్సిటీకి నయా పైసా రాదు, నష్టం జరుగుతుంది. అందుకోసమే ఒక అకాడమిక్ వాతావరణం ఉండాలని నేను కోరుకుంటాను. ఆ అకాడమిక్ వాతావరణం ఉండడానికి క్లోజ్డ్ క్యాంపస్ ఏకైక మార్గం. భారతదేశంలో ఏ యూనివర్సిటీ కూడా మన ఉస్మాన్ యూనివర్సిటీ లాగా లేదు. జేఎన్యూ మేధస్సు కలిగిన యూనివర్సిటీ. జేఎన్యూ నెంబర్ 1 నెంబర్ 2లో ఉంటుంది. విపరీతమైన ఉద్యమాలు నడుస్తాయి, చర్చలు జరుగుతాయి, వాదోపవాదాలు జరుగుతాయి, కానీ అకాడమిక్స్లో హైయెస్ట్ స్టేజ్లో ఉన్నది. మరి ఓయూ ఎందుకు హైయెస్ట్ స్టేజ్లో లేదు? జేఎన్యూ క్లోజ్డ్ క్యాంపస్ ఒకటే. మీరైనా నేనైనా వెళ్ళాలంటే లోపల ఎవరైనా ఫోన్ చేస్తే ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే ఆడ గేట్ దగ్గర దిగి ఆడ ఎంట్రీ చేసి వెళ్ళాలి. మన పక్కన సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది గచ్చిబౌలిలో. సెంట్రల్ యూనివర్సిటీకి 2 గేట్లు ఉంటాయి. ఆ గేట్ల నుంచి లోపలికి వెళ్ళాలంటే యాజ్ ఏ ప్రొఫెసర్గా నేను అక్కడికి వెళ్ళాలన్నా కూడా తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పి పెట్టాలి, ఇక్కడ ఫలానా ప్రొఫెసర్ ఓయూ నుంచి వస్తున్నాడు, ఐడెంటిటీ కార్డు చూపించి లోపలికి వెళ్ళాలి. మన పక్కన ఇఫ్లూ ఉన్నది, రోడ్డు దాటితే ఇఫ్లూ ఉన్నది. ఇఫ్లూ గేట్లోకి నీవు వెళ్ళగలవా? నేను వెళ్ళగలనా? వెళ్ళలేను. పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. మరి వై నాట్ ఓయూ? ఓయూలోకి గోరటి వెంకన్న ఇప్పుడు పాట రాశాడు, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, నీ ఇడ్డి జాగా అడ్డబండి నీవే నిలుపుకోవచ్చు అని ఆంధ్రలో గురించి రాశాడు ఆయన. ఈ ఓయూ ఎట్లుంది? రావచ్చు పోవచ్చు, ఎవడైనా రావచ్చు ఎవడైనా పోవచ్చు. ఇక్కడ తాగొచ్చు, తందనలు ఆడవచ్చు, ఎగురొచ్చు, సెటిల్మెంట్లు చేయొచ్చు. ఇదేమిటి యూనివర్సిటీ అండి? కనుక నేను కోరుకుంటున్నా మీలాంటి విద్యార్థులందరూ ముందుకొచ్చి ఓయూ క్లోజ్డ్ క్యాంపస్ అయితేనే ఇది మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ లాగా జేఎన్యూ లాగా మారుతుంది. లేకపోతే ఇది రాజకీయ నాయకులకి వేదికలాగా మారుతుంది. ఇది మనందరికీ నష్టం. నేను పోరాడతా దీనికోసం, క్లోజ్డ్ క్యాంపస్ కోసం. నేను ప్రిన్సిపాల్గా ఉన్నా, టీచర్గా ఉన్నా పోరాడతా. కొద్దిమందికి ఇష్టం లేదు, ఎందుకంటే బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చి వాళ్ళ క్యాలెండర్లు ఇక్కడ ఆవిష్కరించుకోవడానికి ఇదేమన్నా ఇందిరా పార్క్ అండి? ధర్నాలు చేసుకోండి ఇందిరా పార్క్ అండి? ఈ మధ్యలో ఒక కుల సంఘం వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని పంచాయతీ పెట్టుకున్నారు. పంచాయతీ చేసి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటే ఒక ఎస్ఐ అడ్డం పోయాడు. పాపం అడ్డం పోతే ఆయన తల పగలు కొట్టింది. ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది ఇది సంవత్సరం కిందట. ఏం అన్యాయం ఇది? కనుక బర్త్డే పార్టీలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు కూడా బర్త్డేలు చేస్తున్నారు ఈ మధ్యలో. పిల్లలు బర్త్డే చేసుకొని సంతోషం, మన పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటున్నాను. కానీ ఆ టపాసులు పేల్చడం ఏమిటి? ఇది ఒక హిస్టారికల్ బిల్డింగ్, అలాంటి చేస్తే బిల్డింగ్ కూడా నష్టం జరుగుతుంది అనే ఒక ఆలోచన కూడా ఉండాలి కదా విద్యార్థులకి. సంతోషంగా ఉండు, ఫ్రెండ్స్తో ఉండు, భోజనం పెట్టు, తినండి, హోటల్కి వెళ్ళి తినండి. కానీ టపాసులు కాల్చడం ఏంది కాలేజీ ముందు? ఇది కొత్త వాతావరణం మొదలుపెట్టారు. కనుక ఇదంతా సరైంది కాదు. ఇది యూనివర్సిటీకి నష్టం చేస్తుంది, మన గ్రేడ్ను కూడా తగ్గిస్తుంది, మన ర్యాంకును తగ్గిస్తుంది. మనం అందరం కలిసి క్లోజ్డ్ క్యాంపస్ కోసం ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి తరంలో కుల వివక్ష తీసుకున్న కొత్త రూపం ఏంటి? దాన్ని నిర్మూలించడానికి నేటి యువత ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలంటారు? కుల వివక్ష అనేది ఇప్పుడు మోడర్నైజ్ అయ్యింది. సమాజంలో కులం ఉన్నంత వరకు కుల వివక్ష కొనసాగుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో నేరుగా కుల వివక్ష కనిపించేది, ఇప్పుడు నేరుగా కనిపించదు, ఇండైరెక్ట్గా కనిపిస్తుంది. పట్టణాల్లో కుల వివక్ష తక్కువగా ఉండేది, ఇప్పుడు అది రూపం మార్చుకున్నది. కులం ఎక్కడి వరకు వెళ్ళిందంటే అమెరికా వరకు వెళ్ళింది. అమెరికాకు వెళ్ళి కూడా కమ్మ సంఘము, రెడ్డి సంఘము, బ్రాహ్మణ సంఘము, దళిత సంఘము, బీసీ సంఘాలు ఇట్లా అక్కడ కూడా పెట్టుకుంటున్నారు. అంటే కులం ఎంత బలమైందో చూడండి. ఇప్పుడు హైదరాబాదు లేదా కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అపార్ట్మెంట్లు నిర్మాణం చేసుకుంటున్నారు. బ్రాహ్మణ అపార్ట్మెంటు, కమ్మ అపార్ట్మెంటు, రెడ్డి అపార్ట్మెంట్. కింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకి అపార్ట్మెంట్ కట్టుకునే అవకాశం అంత డబ్బు ఉండదు కనుక ఆ పై కులాలు వాళ్ళకి సంబంధించినవి నిర్మాణం చేసుకుంటున్నారు. అది సరైంది కాదు. అపార్ట్మెంట్ అంటే ఒక 50 మంది 100 మంది ఒక దగ్గర కలిసి జీవించేది. అందరు కలిసి జీవిస్తేనే కదా మనుషులం అనేది. ఊరు అన్నప్పుడు అందరు కలిసి జీవిస్తారు, అపార్ట్మెంట్ కూడా అందరు కలిసి జీవించాలి. కొత్త రూపం ఎట్లా తీసుకున్నదంటే కులాలను బట్టి అపార్ట్మెంట్ కట్టుకోవడం కొత్త రూపం తీసుకున్నది. తర్వాత ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు ఎవరి చేతిలో ఉంటాయంటే పై కులాల చేతిలో ఉంటాయి. ఈ పై కులాల చేతిలో ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య ఉంది, ఒకే కులం, వీటిని తమ చేతిలో పెట్టుకున్నది. అక్కడ జాబ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ కులం వాళ్ళకి ఇస్తారు. కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి,
కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ మధ్య ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాడట మన దగ్గర ఆర్ట్స్ కాలేజీలో. పిల్లవాడి పేరు చెప్పడం మంచిది కాదు. ఆ పిల్లవాడు బయటకు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏది అప్లికేషన్ ఫామ్లో క్యాస్ట్ అనేది లేదు. అయితే మీది ఏ క్యాస్ట్ అని అడిగారట. అడిగి క్యాస్ట్ రాసుకున్నారట. రాసుకొని ఓకే వెళ్ళండి మీరు అన్నారట. అసలు క్యాస్ట్ అడగవలసిన అవసరం ఏమొస్తుంది ఇంటర్వ్యూలో అని అంటే, ఆయా కంపెనీల్లో వాళ్ళ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే ఒకానొక స్థితిలోకి నెట్టబడ్డాయి. ప్రతిభ ఉన్నప్పుడు ఏ కులం వాళ్ళని తీసుకుంటారు, ఎందుకంటే ప్రతిభ అవసరం కనుక, టాలెంట్ అవసరం కనుక. ఇక మిగతా సందర్భాల్లో కులం అనేది కొద్ది మేరకు పనిచేస్తుంది. ఇట్లా కుల వివక్ష వివిధ స్థాయిల్లో హైటెక్ కాలంలో, వాట్సాప్ కాలంలో, ఫేస్బుక్ కాలంలో తన రూపాన్ని మార్చుకున్నది తప్ప కుల వివక్ష తగ్గటం అనేది కొద్ది మేరకి. అంటే ఇప్పుడు బాగా చదువుకొని ఉన్నారనుకోండి, ఇంతకుముందు ఎక్కువ సొంత కులాల్లోనే పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, కలిసి చదువుకునే చోట, కలిసి పనిచేసే చోట సమానమైన ఉద్యోగస్తులు అయితే కులంతో సంబంధం లేకుండా కొంత పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అంటే ఇది ఘనీభవించి ఉన్న కుల వ్యవస్థ కొద్దిగా ద్రవీభవిస్తుంది, ఫ్లూయిడ్గా మారుతూ ఉంది. ఇది రాను రాను ఇట్లా మనం సమాజాన్ని వేగవంతం చేస్తే కొన్నాళ్ళకి కుల వివక్ష తగ్గే అవకాశం ఉంటుంది. ఈ బీసీ ఎస్సీ కుల సంఘాలు కులాన్ని రక్షిస్తున్నాయా, నిర్మూలిస్తున్నాయా? అయితే ప్రారంభంలో ఈ సంఘాలన్నీ కూడా తమ అస్తిత్వం కోసం మొదలయ్యాయి, తమ హక్కుల కోసం మొదలయ్యాయి. నిజంగా తమ హక్కులని అడగాలి, రక్షించుకోవాలి, పోరాటం చేయాలి. కానీ రాను రాను ఏమైందంటే కేవలము తమ హక్కుల గురించే కాకుండా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం ఈ సంఘాలు పనిచేయటం మొదలయ్యింది. ఇట్లా మొదలై ఒకానొక స్థితిలో మనుషులందరూ కలిసే పరిస్థితి నుంచి మనుషులందరూ విడిపోయే ఒక పద్ధతిని సమాజంలోకి తీసుకొస్తున్నారు. అయితే భారతదేశంలో కుల సంఘాలు అనేవి ఎప్పుడో ప్రారంభంలోనే బ్రాహ్మణ సంఘం ఏర్పడింది, తర్వాత వెలమ సంఘం ఏర్పడింది, 100 ఏళ్ల కింద రెడ్డి సంఘం ఏర్పడింది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఈ మధ్య కాలంలో, అంటే వీటి చరిత్ర మొత్తం తీస్తే ఎంత ఉంటుంది, 50 ఏళ్ళ చరిత్ర, 20 ఏళ్ళు 30 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. వీళ్ళు తమ హక్కుల కోసం మొదలయ్యారు కనుక ఆ హక్కుల కోసం, వాటి రక్షణ కోసం పనిచేస్తే బాగుంటుంది. ఇతరాతర వైయక్తిక ప్రయోజనాల వైపు కుల సంఘాలను వాడుకోకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే కులాల మధ్యన మరింత గ్యాప్ పెరిగిపోయి ఎవరికి వాళ్ళు ఒక ఇరుకైన గోడను నిర్మించుకునే ప్రమాదం ఉంది. దాని మూలంగా మరింతగా కులం కాపాడబడుతుంది. రిజర్వేషన్ వల్లనే కుల వివక్ష జరుగుతుందని పెద్ద కులాల వాళ్ళు ఇప్పటికీ అభిప్రాయిస్తున్నారు. సో రిజర్వేషన్ తీసేస్తే మేము ఎలాంటి కుల వివక్ష చూపాము అని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? రిజర్వేషన్ల మూలంగా కుల వివక్ష లేదు. రిజర్వేషన్లు అనేవి కొన్ని సౌకర్యాలు. వేల సంవత్సరాలుగా వెనుకబడినటువంటి వాళ్ళకి చదువులో, సంపదలో, ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడిన వాళ్ళు ముందుకు రావాలంటే ఒక అవసరం. అది దానివలన అంటే రిజర్వేషన్లు ఎప్పటి నుంచి వచ్చినాయి? 1950 నుంచి రిజర్వేషన్లు వచ్చినాయి రాజ్యాంగబద్ధంగా. మరి 50 నుంచి రిజర్వేషన్లు వస్తే 50కి ముందు రిజర్వేషన్ లేవు కదా, మరి అప్పుడు కుల వివక్ష ఉండకూడదు కదా. అప్పుడు కూడా కుల వివక్ష ఉంది, ఇప్పుడు కూడా కుల వివక్ష ఉంది. కనుక రిజర్వేషన్ల వలన కుల వివక్ష అనేది ఉంది అనే మాట సరైంది కాదు, అది తప్పుడు అభిప్రాయం. రాజకీయ నాయకులు విద్యార్థులను అల్లర్లు చేయించడానికి వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నారు. సో వీటిని మీ అభిప్రాయం? నిజమే, రాజకీయ నాయకులు ఎప్పుడైనా సమాజానికి ఉపయోగపడే పని చేయాలి తప్ప సమాజానికి నష్టం జరిగే పని చేయకూడదు. ముఖ్యంగా యూత్ వయసురీత్యా కావచ్చు, వారు చాలా వేగంగా కొన్నిటికి అట్రాక్ట్ అవుతారు, కొన్ని చెడు అలవాట్లకి. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేది కూడా ఒక రకమైన చెడు అలవాటే, దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయితే రాజకీయ నాయకుడు ఎప్పుడైనా నమూనాగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. ఆదర్శవంతంగా ఉండాలంటే వీళ్ళని ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు మన యూనివర్సిటీ ఉందనుకోండి, రాజకీయ నాయకులు ఏం చెప్పాలంటే విశ్వవిద్యాలయాల మీదేది చదువుకోవడం కోసం ఉంది, మీరు మా బర్త్డేలు అక్కడ చెయ్యకండి అని ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింది నాయకుల వరకు అందరూ ఆలోచించాలి. ఇక్కడ బర్త్డే చేయాలి, ఫోటో కొట్టాలి, వాళ్ళకు పెట్టాలి అనే పరిస్థితి వస్తుంది అని అంటే వాళ్ళే దీన్ని ప్రోత్సహిస్తున్నట్లు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా
తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ నాయకుడి మీద వెళ్ళి భౌతికంగా దాడి చేయడం కోసం కూడా యూత్ను ఉపయోగించుకుంటున్నారు. ఇట్లాంటిది సరైన పద్ధతులు కాదు. ఒక నాయకుడు నీవు విమర్శ చేస్తే మళ్ళీ నీవు దానికి తిరిగి సమాధానం చెప్పడం అనేది అది సిద్ధాంతపరంగా ఉండాలి, మౌఖికంగా ఉండాలి తప్ప అట్లా దాడులు చేసే సంస్కృతి సరైనది కాదు. విద్యార్థి యువతరాన్ని రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకోకూడదు. వాళ్ళు రాజకీయ నాయకులు గనక స్వార్థపూరితంగా ఉంటారు గనక యువతరం కూడా ఆలోచించాలి. చిట్ట చివరికి ఏ నాయకుడు వచ్చినా సరే తమను ఉపయోగించుకొని అధికారంలో ఉంటారు, సంపద సంపాదించుకుంటారు, కోర్టు సంపాదించుకుంటారు, వాళ్ళు విలాసవంతంగా ఉంటారు, వీళ్ళని రోడ్డు మీద పడేస్తారు అనే విషయం మన యువతరానికి అర్థమైనప్పుడే వాళ్ళ ఆటలు సాగకుండా ఉంటాయని నేను కోరుకుంటాను. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం యూనివర్సిటీల మీద, ఎడ్యుకేషన్ మీద ఏమైనా దృష్టి సారించిందంటారు? ఇప్పటి వరకైతే ప్రత్యేకమైన ప్రతిపాదన ఏమీ లేదు. అట్లా స్పష్టంగా గత ప్రభుత్వం వీసీలను నియమించలేదు. ఈ ప్రభుత్వం రాగానే వీసీలు నియమించింది అన్ని యూనివర్సిటీలకి. అంత మేరకి ఓకే, కానీ ఇంకా రిక్రూట్మెంట్ జరగలేదు, దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలు కాలేదు. తర్వాత యూనివర్సిటీలో ఉండే ఇట్లాంటి ఒక అశాంతిపూరిత వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం పూనుకోవటం లేదు. కనుక ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి విషయాలు అయితే ఏమీ కనిపించట్లేదు. కాలేజ్ ఫీజులకు సంబంధించి విద్యార్థులు తగ్గించమని ఎంత ఒత్తిడి తెస్తున్నా కానీ ప్రభుత్వం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎందుకు దీనికి స్పందించట్లేదు? అయితే కాలేజీ ఫీజులు నిజంగా ప్రభుత్వము ఎప్పటికప్పుడు సరైన నిధులు ఇస్తే స్కాలర్షిప్లు, మెస్ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంటు, యూనివర్సిటీ బ్లాక్ గ్రాంట్ నిధులు ఎప్పటికప్పుడు ఇస్తే విద్యార్థులకి ఫీజులో భారం మోపవలసిన పరిస్థితి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు ఉండదు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించాలంటే మినిమం అమౌంట్ అనేది అవసరం. ఉదాహరణకి విద్యార్థులు హాస్టల్లో భోజనం చేస్తారు, వాటికి సరుకులు కావాలి, ఒక నెలకి తగినటువంటి సరుకులు కావాలి. ఈ నెలకు తగిన సరుకులు కావాలంటే సరుకులు సప్లై చేసే షాపు వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. వారికి డబ్బులు చెల్లించాలంటే యూనివర్సిటీ దగ్గర డబ్బులు ఉండాలి. యూనివర్సిటీ దగ్గర డబ్బులు ఉండాలంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. మరి ప్రభుత్వం డబ్బులు ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? పిల్లలకి భోజనం పెట్టాలంటే ఎంతో కొంత పిల్లలు ఫీజులు కట్టవలసిన ఒక అనివార్యత అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉంది. కనుక దాని వలన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాకు తెలిసి ఫీజులు అనేటటువంటివి ప్రైవేట్ యూనివర్సిటీస్తో వేరే వాటితో పోల్చుకుంటే ఇక్కడ ఒక హేతుబద్ధంగానే ఉన్నాయి. ఇంకా తగ్గించాలనేది డిమాండ్, న్యాయమైంది, ఇంకా తగ్గించాలి. అది పీజీలో చేరే విద్యార్థులకు కానీ, పిహెచ్లో చేరే విద్యార్థులకు కానీ, ఎగ్జామ్ ఫీజు కానీ ఇవన్నీ తగ్గించాలి. ఇవన్నీ తగ్గించాలంటే మొట్టమొదటి ప్రభుత్వం సంవత్సరానికి 1000 కోట్ల నిధులు ఇస్తే వీటన్నిటిని చాలా మామూలు ఫీజులు పెట్టే అవకాశం ఉంటుంది. తెలుగు సాహిత్యం మీద మీకు ఇష్టం ఎలా కలిగింది? ఎవరైనా వ్యక్తులు కానీ సంఘటనలు కానీ మిమ్మల్ని ప్రేరేపించారు? నాకు తెలుగు సాహిత్యం ఒక అధ్యయన అంశంగా మారడానికి లేదా సాహిత్యం చదవాలనుకోవడానికి ప్రధాన కారణం 2 ఉన్నాయి. ఒకటి, మౌఖికంగా మా గ్రామాల్లో పాటలు పాడుతూ ఉంటారు, మౌఖిక సాహిత్యం అంటాం, దీన్ని జానపద సాహిత్యం అంటూ ఉంటారు. ఈ మౌఖిక సాహిత్యము విస్తృతంగా మా జీవితంలో భాగమైంది. పాడుకోవటం, ఆడుకోవటం, కథలు వినటం, కథలు అల్లుకోవటం, కథలు చెప్పటం ఇది ఉండేది. అది నేను చదువుకోకముందే నాకు అర్థమైన విషయం. తర్వాత నేను చదువుతూ ఉన్నప్పుడు స్కూల్లోకి, కాలేజీలోకి వచ్చిన తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం చదువుకున్నాను నేను. మహాప్రస్థానంలో ఉన్న ఆ కవితలు ఒక రకమైన జీవితాన్ని ప్రతిబింబిస్తూ మన ఆలోచన రేకెత్తించే విధంగా కవితలు రాశారు ఆయన. ఆ పుస్తకం చదివాక నాకు సాహిత్యం చదువుకుంటే బాగుంటుంది, కవితలు రాస్తే బాగుంటుంది అనేది ఆలోచన వచ్చింది. తర్వాత గద్దర్ పాటలు విన్నప్పుడు గద్దర్లాగా పాటలు రాయాలి, గద్దర్లాగా పాటలు పాడాలి అనే ఒక ప్రయత్నం కూడా చేసేవాళ్ళం, అనుకరించేవాళ్ళం మేము చిన్నప్పుడే, బాల్యంలో. సో ఆ విధంగా మౌఖిక సాహిత్యం, గద్దర్ పాటలు, శ్రీశ్రీ మహాప్రస్థానం వలన నేను సాహిత్యాన్ని నిజాం కాలేజీలో ఉన్నప్పుడే చదువుకోవడం మొదలుపెట్టాను. అక్కడ కాలేజ్ లైబ్రరీ చాలా పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదవటం, ప్రారంభంలోనే అమ్మ అనే నవల, ప్రజల మనిషి అనే నవల,
ఏడు తరాలు అనే నవల, ఇవన్నీ మేము చిన్నప్పుడే చదువుకున్నాం. ఎర్రమందారాలు అనే నవల అంటే కొద్దిగా ఇవన్నీ రష్యా విప్లవానికి సంబంధించినవి, చైనా విప్లవానికి సంబంధించినవి, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినవి, భారతదేశానికి సంబంధించినవి, భగత్ సింగ్ జీవిత చరిత్ర, ఈ పుస్తకాలు చదవటం మూలంగా నాకు సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడిన తర్వాత ఎంఏ తెలుగు చేయాలని మొదట్లో అనుకోలేదు, కానీ నాకు ఇష్టమైన సబ్జెక్టు పొలిటికల్ సైన్స్. కానీ పొలిటికల్ సైన్స్ చేద్దాం అనుకున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి నుంచి ఆర్ట్స్ కోర్సులు రద్దు అని ప్రకటించాడు ఆయన. అంటే జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో ఆర్ట్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు, కనుక మీరు కంప్యూటర్ నేర్చుకోండి, ఇంజనీరింగ్ చదవండి, ఇట్లాంటి ఒక ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. అప్పుడు నేను ఆలోచించాను, ఆర్ట్స్ అంటే మరి పొలిటికల్ సైన్స్ కూడా సోషల్ సైన్స్లోకి వస్తుంది, అది పొలిటికల్ సైన్స్ చదివిన తర్వాత రేపు మనకి ఉపాధి అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అని ఒక ఆలోచన వచ్చి ఎంఏ తెలుగు కూడా రాశాను నేను, ఎంట్రన్స్ పీజీఎడ్. అట్లా ఎంఏ తెలుగు రాసిన తర్వాత తెలుగు అయితే ఎప్పటికి ఉంటుంది కదా, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, కనుక తెలుగు చదువుకుంటే కనీసం లెక్చరర్గా నన్ను పనిచేయవచ్చు అనే ఉద్దేశంతో ఎంఏ తెలుగులోకి వచ్చాను. వన్స్ తెలుగులో చేరిన తర్వాత సాహిత్యాన్ని విస్తృతంగా చదువుకున్నా. నన్నయ్య, భారతం, రామాయణం, వాల్మీకి, కావ్యాలు, మనుచరిత్ర, అలసాని పెద్దన, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, అందరి సాహిత్యం చదువుకునే అవకాశం పీజీలో చేరినాక ఏర్పడింది. ఇక ఉద్యోగంలోకి వచ్చాం కనుక తర్వాత ప్రొఫెసర్ని అయ్యాను. ఎంఫిల్ అయిపోగానే ప్రొఫెసర్ అయిన తర్వాత మరింతగా పిల్లలకి బాగా పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతో నిరంతరం చదువుతూ ఉంటాను. సాహిత్యం ఎవరైనా సరే, నాట్ ఓన్లీ లిటరేచర్, ఏ సబ్జెక్టు చదివే వాళ్ళైనా, బోధించే వాళ్ళైనా నిరంతర విద్యార్థి ఉండాలి. టీచర్ నా దృష్టిలో టీచర్ ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్ అని అంటారు కదా, నిరంతర విద్యార్థిగా ఉండటానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను. తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన కవిత కానీ పాట కానీ ఒకటి చెప్పండి, పాడండి సార్. నాకు బాగా ఇష్టమైనటువంటి పాట గద్దర్ రాసినటువంటి పాట. గద్దరు ఆయన పోరాటంలో ఒరిగిపోయినటువంటి అమరుల గురించి రాశాడు. ఎందరో బిడ్డలు ఉద్యమంలోకి వెళ్ళి ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ చనిపోయిన బిడ్డలు తల్లులు గర్భశోకం అనుభవించి బిడ్డల్ని ప్రసవిస్తారు. ఆ బిడ్డలు తల్లులకు చెప్పా పెట్టకుండా ఉద్యమంలోకి వెళ్ళిపోయి చనిపోతారు. శవమై తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లులు ఎలా బాధపడతారో ఆ బాధని ఆయన అద్భుతమైన కవితాత్మకంగా పాట రాశాడు. మామూలు మనుషుల జీవితంలో, పేద తల్లుల జీవితంలో ఉండే ప్రతీకలను తీసుకొని పాట రాశాడు ఆయన. కావు కావున కాకులరిసే తలుపు తెరసి పలకరిస్తాం, మీరు కాకమ్మలయ్యి వస్తారా, మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా, మా బిడ్డలు. ఊర పిచ్చుక చెంతకొస్తే గూడు కట్టుకోనిస్తాం, ఆ ఊర పిచ్చుక గుడ్డులవుతారా, మా బిడ్డలు ఆ గుడ్డులల్లో పిల్లలవుతారా, మా బిడ్డలు. తోడు కోడి పుంజు నాకు జోడు కోడి పెట్టాదేస్తాం, తొలు సూరు గుడ్డు పెడితే మీ పేరు మీద పొదిగేస్తాం, గుడ్డు తొలుసు కోని పుట్టిన కోడి పిల్లకు నీరు పెడతాం, గద్దడేగలు తన్న వస్తే తల్లి కోడై కాపలుంటాం, మీ తల్లి మమత తీర్చుకుంటారా, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు. దసరా పండుగ దగ్గరుంది దర్జివాడు గుట్టడాన్ని, తమ్మునికి షర్టు తెస్తా నీకు ప్యాంటు తెస్తానంటే, ఏది వద్దని జిద్దు చేస్తివి అలిగి అన్నం తినకపోతివి, తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను, పాల పిట్టై చూసిపోతారా, మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా, మా బిడ్డలు. కట్టిన ఆ తెల్లావును కంటి పాపల చూసుకుంటాం, పచ్చి గడ్డి పిండి పెట్టి ప్రాణమోలే సాదుకుంటాం, పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కాపలుంటాం, తల్లి లేగను నాకుతుంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే, మా పురిటి నొప్పులయ్యి వస్తారా, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు.
వద్దురా వద్దురా కొడక దొరలతోనే యుద్ధమొద్దని నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పినా వినకపోతివి. మొండివాడివి దండివాడివి శ్రమలు నిండిన గుండెవాడివి. నీవెత్తిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలనంటివి. మీ నెత్తుటి జెండా నిచ్చిపోతారా మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా. మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు. ముందుగా కంగ్రాచులేషన్ సార్. ఆర్ట్స్ కాలేజ్ యాన్యువల్ డేకి ఒక డిప్యూటీ సీఎం రావడం చరిత్రలోనే మొదటిసారి. అలా వచ్చి 4 కోట్ల బకాయిలను తీర్చడం, సో దీని మీద డిప్యూటీ సీఎం గారు స్పందించడం మీకు ఎలా అనిపించింది సార్? నిజానికి డిప్యూటీ సీఎం గారిని మన ఆర్ట్స్ కాలేజీకి ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకురావాలనేటటువంటిది ఒక ప్రధానమైన ఆశయంతో వారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళగానే ఆర్ట్స్ కాలేజ్ యాన్యువల్ డే ఉంది, మీరు రావాలి సార్ అంటే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మరి నేను యూనివర్సిటీకి వస్తున్నాను కదా, యూనివర్సిటీ పిల్లల సమస్యలు ఏమిటి అని అడిగాడు ఆయన. సార్ మా ఆర్ట్స్ కాలేజ్లో నిరుపేద విద్యార్థులు చదువుకుంటారు, వాళ్ళ మెస్ బకాయిలు, తర్వాత ట్యూషన్ ఫీజు బకాయి ఉన్నది, ఒక 3-3.5 కోట్ల బకాయి ఉన్నది సార్. అవన్నీ ఇస్తే మా పిల్లలకి కొంత మేలు జరుగుతుంది. అదేవిధంగా హాస్టల్లో మేము భోజనం పెట్టాలంటే ఎవ్రీ మంత్ 30 లక్షలు ఖర్చు అవుతుంది మాకి. ఆ 30 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని ప్రతి నెల మేము చాలా ఆలోచన చేసి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా ఉంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నాం పిల్లలకి. ఇది ఒక సమస్య ఉందంటే ఆయన వెంటనే ఆలోచించి నేను సాధ్యమైనంత వరకు మీ యాన్యువల్ డేకు వచ్చే రోజు నాటికే వాటిని క్లియర్ చేసి వస్తాను అని వారు చెప్పారు. నిన్న వేదిక మీద కూడా మాట్లాడారు. కనుక ఆ 3.5 కోట్లు ఆ బకాయిలు మనకు వస్తే ఇంకా గవర్నమెంట్ అది రిలీజ్ చేసి మొన్న ఆయన వచ్చిన రోజు సాటర్డే, తర్వాత సండే వచ్చింది. ఇవాళ రేపు మనకు తెలుస్తుంది ఎంత బకాయిలు మనకు క్లియర్ అయ్యాయి అనేది. ఒకవేళ ఇంకా పూర్తిగా క్లియర్ కాకపోయినా నేను వారి దగ్గరికి వెళ్ళి పర్సూ చేసి ఆ 3.5 కోట్ల బకాయిలను క్లియర్ చేయించుకోవటం. అదేవిధంగా ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీ బకాయిలు కూడా నెక్స్ట్ ఇయర్ రావాల్సి ఉంటుంది. కనుక ఇమీడియట్గా మీ బకాయిలు కూడా వచ్చే విధంగా నేను శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ఏదైనా సరే ప్రభుత్వము మనకి ఇవ్వవలసింది మన హక్కు, కానీ ఇవాళ పరిస్థితుల్లో ప్రభుత్వాలు అట్లా ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. మన హక్కును అవి సరిగ్గా నెరవేర్చట్లేదు. కొన్నిసార్లు మనం డైలాగ్ నడిపి కూడా చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు పోరాటం చేసి చేసుకోవాల్సి వస్తుంది. పోరాటం చేసి చేసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు డైలాగ్ నడిపి చేసుకోవాల్సి వస్తుంది. ఆ డైలాగులో భాగంగా నేను వారి దగ్గరికి వెళ్ళి కాలేజ్ డేకు, యాన్యువల్ డేకు తీసుకొచ్చాను. మొన్న సాటర్డే మీరందరూ చాలా సంతోషంగా ఆయన వచ్చాడు, ఆయన మాటలు కూడా విన్నారు. కనుక మన విశ్వవిద్యాలయానికి ఉన్న బకాయిలన్నిటినీ తెప్పించుకోవటం, దానికోసం ప్రిన్సిపాల్స్గా, వైస్ ఛాన్సలర్గా అందరూ ప్రయత్నం చేయవలసి ఉంది. విద్యార్థులుగా కూడా మీరు కూడా వివిధ పద్ధతుల్లో ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వానికి విన్నపాన్ని కూడా చెప్పవలసిన అవసరం ఉంది. సో విరసంతో మీ ప్రయాణం ఎలా సాగింది? విరసం జనరల్ సెక్రటరీగా కూడా మీరు పనిచేశారు. విరసం పరిచయం ఎలా అయింది? నాకు విప్లవ రచయితల సంఘం 1995లో పరిచయం అయింది. అంటే ఇప్పటికీ 30 ఏళ్ళు అయింది ఆ సంఘం పరిచయం. ఆ సంఘం పెట్టే సభల్లోకి నేను 95లో మొదటిసారి వెళ్ళాను. మొదటిసారి వెళ్ళినప్పుడు అంబర్పేట రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ చేనేంబర్ దగ్గర ఉంటుంది, ఆ ఫంక్షన్ హాల్లో సభలు జరిగాయి. వెళ్ళి అక్కడ ఉన్న ఉపన్యాసాలు విన్నాను, గద్దర్ పాటలు విన్నాను, శివసాగర్ కవితలు విన్నాను. విన్న తర్వాత చెరబండరాజు రాసినటువంటి పాటలు చాలామంది పాడుతుంటే విన్నాను. ఇది ఏదో మంచి సంస్థ ఉన్నట్లున్నది అని అప్పటి నుంచి రెగ్యులర్గా ఆ సంస్థ మీటింగ్లోకి వెళ్తూ ఉన్నాను. వెళ్ళిన తర్వాత సమాజంలో ఉండే అట్టడుగులో ఉండే ప్రజల గురించి ఆ సభల్లో, ఆ సంస్థ కార్యకలాపాల్లో, దాని రాతల్లో ఉండేది. ఆ సమస్యలు చెప్పడం, వాటి పరిష్కారం గురించి చెప్పడం, పేదల కన్నీళ్ళు, పేదల ఆరాటాలు, పేదల పోరాటాలు అది రాస్తూ ఉండేది. ఆ విధంగా అది పరిచయం అయిన తర్వాత నేను మెల్లగా విద్యార్థి సంఘం రాజకీయాల్లో కూడా వచ్చాను. వచ్చిన తర్వాత 99లో నేను విరసంలో చేరాను, సభ్యత్వం తీసుకున్నాను. సభ్యత్వం తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు విరసంతో సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నాను. సభ్యుడిగా కొనసాగుతూ 2020 నాటికి
1970లో ఆ సంఘం ఏర్పడింది. దానికి మొదటి అధ్యక్షుడు శ్రీశ్రీ. 2020 నాటికి ఆ సంఘానికి 50 ఏళ్ళు. 50 ఏళ్ళ సందర్భంగా హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున సభలు నిర్వహించాం. ఆ సభల్లో నేను దానికి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను. జనరల్ సెక్రటరీగా నేను 2020 జనవరి 12వ తారీఖు నాడు ఎన్నికయ్యాను. జనవరి 2020 జనవరి 12 నాడు ఎన్నికైతే జనవరి 18 నాడు ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది, తెలంగాణ ప్రభుత్వం. అంటే విరసానికి సెక్రటరీగా పనిచేసిన వాళ్ళను చాలామందిని జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎమర్జెన్సీలో కేవీ రమణారెడ్డి గారు జైల్లో ఉన్నారు. చెరబండరాజు గారు, రమణారెడ్డి గారు సెక్రటరీగా ఉన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు. రమణారెడ్డి గారు, చెరబండరాజు గారు సెక్రటరీగా ఉన్నారు, ఆయన జైల్లో ఉన్నారు. వరవర్రావు గారు సెక్రటరీగా ఉన్నారు, ఆయన జైల్లో ఉన్నారు. నేను సెక్రటరీ అయ్యాను, నన్ను జైల్లో పెట్టారు. కనుక విరసంతో నేను 30 ఏళ్ళ అనుబంధం ఉంది, 30 ఏళ్ళ ప్రయాణం ఉన్నది. సభ్యుడిగా పనిచేశాను, కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాను, సెక్రటరీగా పనిచేశాను, ఇప్పుడు సభ్యుడిగా కొనసాగుతున్నాను. ఆ సంస్థ రాజకీయాలు, ఆ సంస్థ సృష్టించే సాహిత్యం అంటే నాకు ఇష్టం. ఆ ఏకీభావంతో నేను పనిచేస్తూ ఉన్నాను. విద్యార్థులు జీవితంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, మీ మాటగా ఏం చెప్తారు? ప్రతి విద్యార్థి సక్సెస్ కావాలంటే నేను ఎప్పుడు చెప్తున్న విషయాలు, మొట్టమొదలు వ్యక్తిగతమైన క్రమశిక్షణ ఉండాలి. ఉదయాన్నే నిద్ర లేవటం, సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవటం అనేది మొట్టమొదట జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. ఆ తర్వాత శారీరకంగా దారుఢ్యం అని అంటాం. శారీరకంగా సరిగ్గా ఉంచుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆ వయసులో. అంటే శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే శరీరం ఫిట్గా ఉంటుందో మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆ మెదడు చురుగ్గా పనిచేయడానికి విస్తృతమైన అధ్యయనం చేయాలి. పొద్దున్నే లేచి, నిద్రలేసి, ఎక్సర్సైజ్ చేసి తర్వాత పేపర్ రీడింగ్ చేయాలి. కనీసం రోజులో గంట, మినిమం 2 గంటలు మ్యాక్సిమం. ఒక 2 గంటల సమయాన్ని మన జీవితంలో పేపర్ రీడింగ్ కోసం ఇవ్వాలి. ఒక 2-3 జాతీయ పత్రికలను చదవాలి. ప్రపంచంలో ఏం తెలుస్తుందో అర్థమవుతుంది. ఆ తర్వాత పేపర్ చదవటం అనేది ఒక అలవాటుగా మారిపోవాలి. మనం బ్రష్ చేసుకోవడం ఎంత అలవాటుగా మారుతుందో పేపర్ చదవటం అంత అలవాటుగా మారిపోవాలి. అట్లా మారటం మూలంగా విద్యార్థి ఆలోచన విధానంలో చాలా మార్పులు వస్తాయి. ఆ తర్వాత రెగ్యులర్గా మనం చదువుతున్న చదువు ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లాసులు వినటం, రెఫరెన్స్ బుక్స్ చదివి నోట్స్ రాసుకోవటం. కేవలం టీచర్లు ఇచ్చే నోట్స్ మాత్రమే కాకుండా రెఫర్ చేయాలి, పుస్తకాలని నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ వలన ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. పుస్తకాలు చదివే అలవాటు పెరుగుతుంది. ఆ పుస్తకాలు చదవటం మూలంగా ఎవరికి తెలియని కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. రేపటి నాడు రాసేటప్పుడు కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ కొత్త విషయాలను మనం ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక అట్లా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఈ సమాజంతో పోటీ పడాలంటే నైపుణ్యం ఉండాలి విద్యార్థికి. ఏం నైపుణ్యం ఉండాలి? వినటం ఒక నైపుణ్యం, మాట్లాడటం ఒక నైపుణ్యం, చదవటం ఒక నైపుణ్యం, రాయటం ఒక నైపుణ్యం. ఇవన్నిటినీ లిజన్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ స్పీకింగ్, ఈ 4 నైపుణ్యాలు ఉంటేనే మనం ఈ ప్రపంచంలో బతకగలుగుతాం. జస్ట్ మన మార్కులు మేమో చూసి మనకెవరు ఉద్యోగాలు ఇవ్వరు. ఈ నైపుణ్యాలని మన ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక చివరి ప్రశ్న సార్, రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా కాసిం సార్ ఉందా? ఎందుకంటే ఇంత పేరు, తెలంగాణ మొత్తం సుపరిచితులు, రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని. రాజకీయాలు అంటే మీరు ఏ అర్థంలో అడుగుతున్నారంటే పార్లమెంటరీ రాజకీయాలు అనే అర్థంలో అడుగుతున్నారు. అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇట్లాంటి అర్థంలో. నాకు అలాంటి అభిప్రాయాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ఇది మనలాంటి వాళ్ళు వెళ్ళి చేయదగినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి లేదు. నేను టీచర్గా చాలా సంతృప్తిగా ఉన్నాను. అదేవిధంగా సమాజానికి నేను అందించగలిగిన అవకాశాలు చాలా ఫ్రీగా అందించగలుగుతాను. ఎవరైనా నా అభిప్రాయాలను వింటారు, మంచి ఉంటే తీసుకుంటారు, చెడు ఉంటే విమర్శ పెడతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా నేను చెప్పే మాటలు కొన్ని సందర్భాల్లో రెఫరెన్స్గా తీసుకుంటారు. అదే నేను రేపు ఒక ఎమ్మెల్యే అయ్యాను అనుకోని ఏదో నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మారిపోతా. అంతకుమించి సమాజంలో ప్రత్యేకత ఏమీ ఉండదు. కనుక నాకు ఇంకా ఒక 16-17 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. హాయిగా పాఠాలు చెప్పుకోవడం, మంచి విద్యార్థులను తీర్చిదిద్దడం నా లక్ష్యం. మంచి విద్యార్థులు అంటే క్రమశిక్షణ ఉండి, నాలెడ్జ్ ఉండి, కమిట్మెంట్ ఉన్న విద్యార్థులను తీర్చిదిద్దడమే నా లక్ష్యం.
దానికోసం నేను ప్రయత్నం చేస్తా. దానితో పాటు ఇప్పుడు నాకు రాజకీయాలు లేవని మాత్రం ఎందుకు అనుకుంటున్నారు? మీరు అడిగే పార్లమెంటు రాజకీయాలు నాకు లేవు, కానీ సమాజం మారాలి అనే రాజకీయాలు ఉన్నాయి. సమాజము మంచి పేద ప్రజలకి, సామాన్యులకి మేలు జరిగే రాజ్యం రావాలని, మేలు జరిగే ప్రభుత్వం రావాలని, కింది వర్గాలు అధికారంలోకి రావాలని, సంపద మీద అందరికీ అధికారం ఉండాలని, ఇవన్నీ నేను మాట్లాడుతున్నా. అంటే నేను మాట్లాడే కూడా రాజకీయాలే. కనుక ఈ ప్రజా రాజకీయాలని ప్రచారం చేయడానికి, మాట్లాడడానికి నేను ఆల్రెడీ నిమగ్నమై ఉన్నాను. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ విషయంలో నిమగ్నమై ఉంటాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ అభిప్రాయాలు తెలిపినారు. థ్యాంక్ యూ.